నెల్లూరు జిల్లా ఉదయగిరి ఆర్టీసీ బస్టాండ్లో గురువారం స్థానిక శాసనసభ్యులు కాకర్ల సురేష్ నూతన 2 ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి ఆర్టీసీ డీఎం శ్రీనివాసులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బస్సులకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నూతన బస్సులు ప్రారంభించాము. సీతారాంపురం నుంచి నెల్లూరు 120 కిలోమీటర్లు ఉన్నందున ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సులు నడిపించేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించనుంది కావున ప్రత్యేక దృష్టి పెట్టి గ్రామాలకు బస్సు నడిపేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం మండల కన్వీనర్ బయ్యన్న ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఉదయగిరి టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక్కడ మనం ఉదయగిరి ఆర్టీసీ డిపోలో ఉన్నాము. మన డిపో మేనేజర్ శ్రీనివాసరావు గారు 2 ఆర్టీసీ బస్సులు ఈ రోజున ఇక్కడ ప్రారంభించడానికి నన్ను పిలవడం జరిగింది. ఆ కార్యక్రమానికి మన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మయన్న గారు, అలాగే మన రియాజ్ భాయ్ గారు, మిగతా నాయకులందరూ ఇక్కడికి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా, అలాగే ఎంతోమంది ప్రయాణికులు ఇక్కడ ఉన్నారు. ఈ రోజున ఈ 2 బస్సులు ఇక్కడి ఉదయగిరి నుంచి హైదరాబాద్కి వేయడం జరిగిందారు. లోపలికి ఇక్కడ చూసాం, బస్సు సర్వీస్ చాలా బాగుంది. లోపల వాళ్ళ మేకింగ్ కూడా బాగుంది. ఆయన చెప్తా ఉన్నారు, ప్రతి సీట్కి కూడా ఛార్జింగ్ పాయింట్స్ పెట్టి, అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఈ రోజున స్మార్ట్ ఫోన్ ఉండడం వల్ల సౌకర్యాలు కూడా వాళ్ళు అందులో పెట్టి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆ బస్సుల్ని వారికి నా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను. డెఫినెట్గా మంచి కృషి చేసి ఉంటారు వాళ్ళు. వారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా టర్మ్లో 2 బస్సులు ఇక్కడి నుంచి ఎత్తన్నందుకు. అలాగే ఇక్కడ ఆర్టీసీ బస్సులో అవసరం చాలా ఉంది. ఉదయగిరి 8 మండలాలు రూరల్ అయినందువల్ల 120 కిలోమీటర్స్ ఉంది. సీతారాంపురం నుంచి ఒక ఎడ్జి నుంచి ఇంకో ఎడ్జికి పోవాలంటే 120 కిలోమీటర్లు ఉంది. బస్సు సౌకర్యం పెంచాల్సిన అవసరం ఉంది. నేను క్యాంపెయిన్ చేసేటప్పుడు కూడా చాలామంది నా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. పిల్లల్ని స్కూల్ బస్సులకు ఎక్కించలేక, బస్సులు ఎక్కించలేక, తర్వాత మహిళలకు మనం రేపు పొద్దున ఇప్పటి నుంచి మనం ఉచిత ప్రయాణం ఇవ్వబోతా ఉన్నాం. సో దాని గురించి కూడా చాలామంది అడగడం జరిగింది, మాకు ఆర్టీసీ బస్సులు రావట్లేదు సార్, ఊరికి రావడం లేదని చెప్పి. వాటి మీద ప్రత్యేక దృష్టి పెడతాను నేను. ఎక్కడెక్కడైతే సర్వీస్ అవసరం ఉందో అది వారి దృష్టికి తీసుకురావడం కానీ, ఇంకా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దానికి ప్రత్యేకమైన కృషి చేయడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో. అలాగే మీకు ఏ అసౌకర్యం ఉన్నా కూడా ప్రయాణికులు కానీ, లేకపోతే ఇంకెక్కడైనా ఏదైనా అసౌకర్యం ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి. ఎక్కడా కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గతం మర్చిపోదాం. ఇక ముందు నుంచి మనం ఎలా డెవలప్ చేసుకుని ముందుకు వెళ్ళాలనేది 8 నియోజకవర్గాలు 8 మండలాల్లో కూడా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ బాగా హెవీ రైన్ ఉంది, అందరు తడిచిపోతూ ఉన్నారు. అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఉదయగిరి మండల ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు, వారికి నా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. ఉదయగిరి